హైదరాబాద్ లోని హై ప్రొఫైల్ ఏరియా జూబ్లీ హిల్స్ లో నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. నందగిరి హిల్స్ లోని ఒక ఇంట్లో పక్కా ప్లాన్ తో చొరబడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసేందుకు వారు ఎంచుకున్న మార్గం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు. లాకర్లలో భద్రపరిచిన విలువైన నగలను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనలో 4 నేపాలీ వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని హై ప్రొఫైల్ ఏరియా జూబ్లీ హిల్స్ లో నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. నందగిరి హిల్స్ లోని ఒక ఇంట్లో పక్కా ప్లాన్ తో చొరబడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసేందుకు వారు ఎంచుకున్న మార్గం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు. లాకర్లలో భద్రపరిచిన విలువైన నగలను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనలో 4 నేపాలీ వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అబ్బాయి 2 రోజులు బాగున్నాడు. అబ్బాయి పుట్టినరోజు అన్నాడు. నేను ఇద్దరం భార్యాభర్తలు ఇక్కడే ఉంటున్నాను. పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు. సరే అంటే నా పుట్టినరోజు కేక్ కోసుకోవాలా అందేమా. సరే నేను కోసుకొక్కడే కూడా సరే అన్నా. గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకుంటాను. కేక్ కూడా వస్తున్నా అంటే ఆట పెట్టినాను. అయిపోయావు కదా చాలా రోజు కూల్ డ్రింక్ అయిపోతలే అన్నా. లేదు లేదు అంటే అని చెప్పి ఒక్కొక్కరు అక్కనే మోర్ తీసి ఇచ్చేసారండి. మరి తాగుతామన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తాగేసి ఈ నన్ను చూసుకోవాలి. ఈయన్ని పైకి పంపించేసారు. నేను తాడుకున్నాను. కుట్రా పైన అబ్బాయి కూడా వస్తున్నాను చెప్పి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మా చిన్నగాడేమో వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటే వస్తుంది. ఏంటి తలుపు చేసి అందరూ వచ్చేసారు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది 9:30 నుంచి 9:30. హైదరాబాద్ లోని హై ప్రొఫైల్ ఏరియా జూబ్లీ హిల్స్ లో నేపాలీ గ్యాంగ్ అయితే మరోసారి పంజా విసిరింది. నందగిరి హిల్స్ లో ఒక ఇంట్లో పక్కా ప్లాన్ తో చొరబడిన దొంగలైతే భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, సికింద్రాబాద్ కార్ఖాన్లో జరిగినటువంటి తరహాలోనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ రోడ్ నెంబర్ 16లో జరిగినటువంటి ఘటన సేమ్ జరిగిందని చెప్పాను. అంటే ఇంటి యజమాని ఎవరు వస్తున్నారు ఎప్పుడు ఉంటారని ఎవరు తను నేపాల్ చెందినటువంటి భువన్ ఎవరైతే ఉన్నారో తను వారం రోజుల క్రితం తను ఇంట్లో పని మనిషికి జాయిన్ అయ్యాడు. మన వారం రోజు నుంచి కూడా అసలు ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఎప్పుడెప్పుడు ఉంటున్నారో వాచ్మెన్ ఎవరు వాళ్ళందరూ ఎవరిని గమనించి నిన్న సాయంత్రం కూడా తనకు పుట్టినరోజు అని చెప్పేసి అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా గమనించి కూల్ డ్రింక్స్లో మొత్తం మంది కల్పించి అందరూ పడుకున్నట్టు నేపథ్యంలోనే ఒక్క వ్యక్తి ఎవరైతే వాచ్మెన్ తను కట్టేసి ఆ ఇంట్లో తను ఇద్దరు పిలుచుకొని లోపలికి చొరబడి అందిన కాడికి అందినంత లాకర్ నుంచి బంగారు ఆభరణాలు నగదు కూడా దొంగలించినట్టు కూడా తెలుస్తున్నారు. ఇంటి యజమాని అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని వాళ్ళు కూడా విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఈ నేపాలియన్ గ్యాంగ్ తరహాలో హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు రెచ్చిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నేపాలియన్ గ్యాంగులు ఇక్కడ హైదరాబాద్ నగరంలో తిష్ట వేసి ఒక ఏజెన్సీలుగా ఉండి వీళ్ళందరూ కూడా కాపు కాసి అదను చూసి అందిన కాడికి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అవసరం కూడా హత్యలు కూడా పాల్పడేటువంటి పరిస్థితి గతంలో నుంచి చూస్తాం. ఇప్పుడు కూడా చూసిన జూబ్లీహిల్స్
చేసినటువంటి ఈ దోపిడీ దొంగలు ఎవరితో నేపాల్ గ్యాంగ్ అని కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తేలింది. బోన్ అనేతో పాటు ఇద్దరు వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్స్ అన్నిటి కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఎవరు వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చారు, ఈ గ్యాంగ్ నేపాల్లో ఏ ప్రాంతానికి చెందిన, అసలు ఎప్పటి నుంచి పరిచయం అయింది అనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తాం. దాదాపు 3 నుంచి 4 టీంలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్ కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరంలో చాలా మంది కూడా ఉన్నటువంటి, మనం గతంలో చూసాము, నార్సింగ్లో చూసాము, కారకాన్లో చూసాము, కుక్కడపల్లి చూసాము, ఎల్బీనాలో చూసాము. ఇటువంటి ప్రాంతాల్లో కూడా నేపాల్ గ్యాంగ్ అన్ని కూడా పని మనుషులుగా చేర్చి అదను చూసి అందరికాడికి దొంగలు ఇస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూస్తాం. కానీ పోలీసులు మాత్రం ప్రతిసారి కూడా చెప్తున్నారు, ఇటువంటి దొంగతనాలు కానీ దోపిడీ జరిగినప్పుడు కూడా మీరు గుర్తించి వారికి సంబంధించినటువంటి వారిని కూడా తెలుగు వారిని పెట్టుకోవాలని చెప్తారు. తక్కువకు జీతాలు ఇస్తారు, ఆశకాడి పడి వస్తున్నటువంటి వాళ్ళను చూసుకొని వీళ్ళు ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారు. అందుకే ఈ విధంగా జరుగుతుందని చెప్పి గతం నుంచి కూడా చెప్పారు. మన కార్ఖానా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి నేపథ్యం కూడా సేమ్ అదే. తక్కువకు వస్తున్నారు అని చెప్పేసి ఆ జీతానికి ఏదైతుందో ఒక జంటకు 15,000 ఇవ్వడంతోనే ఒక రూమ్ అంతా సౌకర్యం కల్పించడంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు అదును చూసి వాళ్ళు పిలిపించుకొని రెక్కి చేసి దొంగతనం పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు వీడియో జరిగింది. కేవలం గతంలో చూసాము, ఇదే తరహాలో జరుగుతుంది. కానీ ఇప్పుడు పోలీసులు మొత్తం మీద వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటి యజమాని లేని సమయంలోనే అదును చూసి పథకం ప్రకారమే మొత్తం ప్లాన్ వేసి భవన్ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాంగులు పిలిచి మొత్తం దోచుకుపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా ప్రతి వారు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న సంపన్నులు కానీ ఎవరైతే పని మనుషులు పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర తీయాలి, ఏజెన్సీల ద్వారానే పని చేసుకొని పెట్టుకోవాలి. కానీ మామూలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను డైరెక్ట్గా వచ్చి తక్కువకు వస్తామని చెప్పి వాళ్ళు పని మనుషులు పెట్టుకుంటే ఇటువంటి పరిస్థితి దాపరిస్తుందని చెప్పేసి పోలీసులు పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు తనకు కట్టేసినట్టు నేపథ్యం అయితే వాచ్మెన్ కట్టేశారు, మరో కొంతమందికి మొత్తం మంది ఇచ్చారు. ఇదంతా చూస్తే ఒక ప్లాన్ ప్రకారం చేసినందుకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కేసు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నేపాల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం మీద వాళ్ళ కోసం కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. కానీ మొత్తం మీద కొంతమంది ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోయినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ కూడా సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలిస్తున్నారు పరిస్థితి. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచిగూడ, నాంపల్లి, పల్లారు రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా పోలీసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రంలో పట్టుకోవడం పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.